వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 2వ తారీఖు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. మిథున రాశిలో ఇప్పటివరకు ఆయన సంచరించి జూన్ 2వ తారీఖు నుండి సాధారణంగా అయితే మాసార్ధత కుజః గురుర్ ద్వాదశ మాసాని అన్నారు. అంటే గురుడు ఒక రాశిలో 12 మాసములు తన యొక్క సంచారాన్ని చేస్తారు. అసలు లెక్క ఏంటి అంటే మన పూర్వీకుల యొక్క బుర్ర ఎంత గొప్పది మీరు పరిశీలన చేయండి. గురువు మేషరాశి నుండి మొదలుపెట్టి మీనానికి వెళ్ళి మరలా మేషానికి వచ్చేటువంటి అంటే 12 రాశుల్లో ఎంతకాలం సంచారం చేస్తారు అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సర కాలం పాటు ఉంటాడు ఆయన. 12 సంవత్సరాలు పడుతుంది అంటే మేషం నుండి మళ్ళా మేషానికి రావడానికి. ఇక్కడ సైంటిఫిక్గా కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సూర్యుడి చుట్టూ గురుడు తిరగడానికి పట్టేటువంటి కాలం 12 సంవత్సరాలు. మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది? 365 రోజులు టైం పడుతుంది. కానీ గురుగ్రహానికి ఎంత టైం పడుతుంది? 12 సంవత్సరాలు టైం పడుతుంది. అందుకనే భూమి మీద ఉండేటువంటి వాడి కాలమానానికి బృహస్పతి గ్రహం మీద ఉండేటువంటి కాలమానానికి వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ఎంతకాలం ఉంటున్నారు? 12 మాసాలు ఉండాలి. అంటే 1 సంవత్సర కాలం పాటు ఉండాలి. కానీ ఈ సంవత్సరం ఏమవుతోంది? జూన్ నెల 2వ తారీఖు దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు గురుడు కర్కాటక రాశిలో సంక్రమణం చేసి నవంబర్ 1వ తారీఖు దగ్గర నుండి జనవరి నెల 26వ తారీఖు వరకు సింహంలోకి సంక్రమణం చేస్తారు. మరలా జనవరి 26వ తారీఖు నాడు కర్కాటకానికి వచ్చి మళ్ళా జూన్ నెల వరకు కూడా ఆయన కర్కాటకంలో సంక్రమణం చేస్తారు. నిజానికి చెప్పాలి అంటే ఈ స్థితిని కొంత విపరీతంగా అభివర్ణించింది పంచాంగ సరళి అనేటువంటి గ్రంథం. ఏకస్మిన్ వత్సరే జీవే రాశిత్రయముపాగతే కుణై సప్తకోటిభిః. అంటే ఒకే సంవత్సరం ముందు గురుడు 3 రాశుల్లో సంచరిస్తూ ఉంటే దానివల్ల ఈ భూమండలం మీద 7 కోట్ల పీనుగులు లేచును అనేటువంటి విషయం పంచాంగ సరళి అనేటువంటి గ్రంథంలో చెప్పారు. కాబట్టి అందుకనే మనకి ఇంధన సమస్యలు లేకపోతేనేమో ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ వాతావరణము, ప్రజలు ఇబ్బంది పడ్డము, ఇటువంటివన్నీ మొదలుపెట్టి ఏదో కొత్త వైరస్ వస్తుంది, హంటా వైరస్ అని ప్రచారం జరగడం, ఇవన్నీ కూడా ఏమిటి? దీనికి ఏంటి సంకేతం అంటే రాబోతూ ఉన్నటువంటి వైపరీత్యాలకి. కాబట్టి ఈ బృహస్పతి యొక్క మార్పు ప్రకృతి మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుందో ఇండివిజువల్గా కూడా అదే రకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది. ఆ విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి పైన గురుని యొక్క సంచార విశేషాలను మనం ఇప్పుడు చూద్దాం. సింహరాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి జూన్ 2వ తారీఖు నుండి 12వ స్థానమందు రజతమూర్తిగా సంచరించబోతూ ఉన్నారు. రజతమూర్తి అంటే ఇక్కడతో 50% ఫలితం వస్తుంది, మంచైనా చెడైనా, కాబట్టి పెద్ద దోషం లేదు. ఎందుకంటే గురుడు అర్ధశుభుడు, 12వ స్థానమందు లాభంలో యోగించినట్టు యోగించడు. ఆయన 12వ స్థానంలో అర్ధశుభుడుగానే ఉంటాడు. అంటే ఏ విధంగానూ శుభమూలకో వ్యయశ్చైవ ప్రాణి విక్రయ దోషణం అన్నారు. అంటే ఈ 12వ ఇంట్లో ఉండేటువంటి గురుడు స్థాన భ్రంశాన్ని కలగజేస్తారు. అంటే సింహరాశి వారందరికీ ఇక్కడ అష్టమంలో శని ఉన్నారు, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 12లో గురుడు పడుతున్నారు అంటే 2 దీర్ఘ సంచార గ్రహాల తాలూకు బలాలు తగ్గిపోతాయి. ఎప్పటి వరకు తగ్గిపోతుంది ఇది? మరలా డిసెంబర్ నెల వచ్చేంత వరకు. డిసెంబర్ 8న రాహువు బలం పెరుగుతుంది. అంటే దాదాపుగా ఈ జూన్ 2వ తారీఖు దగ్గర నుండి డిసెంబర్ 8వ తారీఖు వరకు ఉండేటువంటి సమయంలో గోచార రీత్యా అన్ని గ్రహాలు దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి సింహరాశి వారు ఈ సమయమందు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగానూ 12లో గురుడు ఉండడం, అష్టమంలో శనేశ్వరుడు ఉండడం వల్ల నానా కార్య విరోధ స్యాత్ అన్నారు. అంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ఏ పని కూడా ముందుకు సాగదు, బద్ధకం పెరిగేలా చేస్తారు, దేహం పెరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే శరీరం బరువు పెరుగుతూ ఉండడము, బరువు పెరగడం ద్వారా వచ్చేటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉండడము, బద్ధకం అధికంగా ఉండడము, పనులు వాయిదా వేసుకుంటూ ఉండడము, చురుకుదనం లేకపోతూ ఉండడము, అలాగే ఏ పని కూడా అంత ఫాస్ట్ ఫార్వర్డ్గా ముందుకు సాగకపోవడం లాంటి విషయాలన్నీ కూడా ఈ 12లో గురుడు ఉండడం వల్ల మనం చూడగలుగుతాము. అలాగే ఈ స్థితి మరలా ఏ విధంగా దేశాంతరాలు దాటి వెళ్ళేటువంటి అవకాశాలను కల్పిస్తుంది. ఈ విషయం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే సింహరాశి వారిలో చదువుకునేటువంటి వాళ్ళు, ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు, ఎవరైనా దేశం దాటి వెళ్ళాలి అంటే ఈ గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది, సహకరిస్తుంది కూడాను.
అలాగే ఇప్పటికే దేశం దాటి బయట ఉన్నటువంటి సింహరాశి వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు కలిసి వస్తుంది. అక్కడ స్థిరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే ఈ గురుని యొక్క మార్పు ద్వారా శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు వస్తాయి. ఏదైనా పుణ్య కార్యక్రమాలకో, పుణ్యనది స్నానాలకో, తీర్థయాత్రలకో, లేదా ఏదైనా యజ్ఞయాగాది క్రతువులకనో దేనికైనా సరే ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఇంకోలా చెప్పుకోవాలి అంటే గతంలో వచ్చినటువంటి ఆదాయం రాదు. అంటే గతంలో 2 చేతుల్లో 3 చేతులతో సంపాదించుకుంటూ ఉండేటువంటి పరిస్థితుల్లో ఈసారి ఆదాయం కొంత తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు వ్యయము, స్థానచలనము, సుఖహీనము అంటే అంత ప్రాపర్గా శరీరం ప్రశాంతతను పొందకుండా ఉంటుంది. అంటే అంత సుఖవంతమైనటువంటి జీవనం ఉండదు. ఏదో ఒక కష్టసాధ్యమైనటువంటి జీవనమే ఉంటూ ఉంటుంది. ఏదో ప్రయాణాలు చేయడం వల్ల అలసిపోవడమో, లేదో శారీరక శ్రమ ఉండడమో, ఇటువంటి వాటి పరంగానే కొంత ఒత్తిడి అధికంగా ఉండడమో, వీటి పరంగానే కొంత గురుడు ఏడిపిస్తూ ఉంటారు. కాబట్టి దీనివల్ల మనకి తెలిసిందేంటి అంటే కొంత శారీరక సౌఖ్యం తక్కువ, నిద్రా సౌఖ్యం తక్కువ. అంటే పడుకునేటువంటి సమయం చాలా తక్కువ, నిద్ర పట్టనివ్వడు ఆయన. అలాగే షిఫ్టింగ్స్ ఉంటాయి. పగల షిఫ్ట్ చేస్తూ ఉన్నవాడికి నైట్ షిఫ్ట్ పడుతుంది, నైట్ షిఫ్ట్ చేసేవాడికి పగలపూట షిఫ్ట్ పడుతూ ఉంటుంది. ఆ మార్పుకి కూడా గురుడు కారణమవుతారు. అలాగే స్థానం మార్పు, ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్లు జరగడానికి గురుడు కారణమవుతూ ఉంటారు. ఇలా సింహరాశి వారిని గురుడు ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఆ గురుబలాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలి? గురువారాలు నియమం పాటించాలి. దక్షిణామూర్తి కానీ, దత్తాత్రేయ స్వామి వారి కానీ ఆరాధన చేయాలి. శనగలు, శనగపప్పు, పసుపు రంగులో ఉండే పళ్ళు, స్వీట్లు, పువ్వులు దానం చేస్తూ ఉండడం ద్వారా గురుబలం పెరుగుతుంది.